రజనీ గారని మన జనసేన నుంచి బయటకు వచ్చారు కదా ఇప్పుడే. అంటే ఢిల్లీ నుంచి ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రముఖులే సార్, వాళ్ళు కాల్ చేసి హెరిటేజ్ టాపిక్ వదిలేయండి, దీని గురించి మాట్లాడకండి అంటూ కూడా చెప్పారండి. వాళ్ళకి షేర్ లో లాస్ వస్తుందంట, లేకపోతే ఇంకోట అంటే నేను అన్నాను, వాళ్ళ కంపెనీ స్వామి వారికి సంబంధించిన రెప్యుటేషన్, ఆ ప్రసాదానికి ఉన్నటువంటి ఏదైతే విలువలు ఇవన్నీ దిగజార్చడానికి మరి వాళ్ళు ఎందుకు ప్రయత్నించినారు సార్? అది తప్పు కదా. వాళ్ళకి వ్యాపారంలో లాస్ వస్తుంది, షేర్లు లాస్ అవుతున్నారు, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు దాని మీదే బతికేది, వాళ్ళ లైవ్లీహుడ్ అది, మీరు దాన్ని పాపం చిన్నాభిన్నం చేయకండి అని చెప్పి బతిలాడుతున్నారంట. అది పరిస్థితి. మరి తిరుపతి లడ్డు, స్వామివారి లడ్డు విషయానికి వచ్చేటప్పటికేమో ఏమైనా అనేయొచ్చు. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు, ఏది నోటుకొస్తే అది మాత్రం అనేశారు. అర్థమైందా? అనేశారు. ఇది మంచా చెడు అనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదు. ఒక్కసారి వాళ్ళ కంపెనీ మీద ఎంత కొన్ని కోట్ల నష్టం, వాళ్ళు తలుచుకుంటే అది నథింగ్, వాళ్ళకి చిల్లర. యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు లీగల్గా కోర్టులకు వెళ్ళిపోయి వీడియోలు ఆపండి, ఈ ఫేస్బుక్లో ఆపండి, ఇన్స్టాగ్రామ్లో ఆపండి, అన్ని చోట్ల ఆపండి అని చెప్పి మళ్ళీ లీగల్గా వెళ్ళి ఆపించుకుంటున్నారు. అంటే దేవుడి విషయం అయితే పర్వాలేదు, ఏమి కాదు, ఇబ్బంది ఏమి లేదు. అంత చేసినా కానీ సొంత బిజినెస్ నష్టం వచ్చేటప్పటికి పాపం విలువలాడిపోతున్నారు. దేవుడిది మాత్రం అసలు ఇంకా అంత మాట అనేసి వదిలేస్తే మాత్రం అది ఓకే, అది నార్మల్, ఏమీ లేదు, ఉట్టి పుణ్యానికి అలాగా అనేసి వదిలేస్తే ఏం కాదు, జగన్ మీదకి వెళ్ళిపోద్ది. ఇదే మరి తిరిగి తిరిగి బూమరాంగ్ అయ్యి మనకే వస్తాయి, అవి వచ్చి మనకే తగిలేదు ఇలాంటివి. అందుకని ఇప్పటికైనా ఆపి పాలన చూసుకుంటే మంచిది. అర్థమైందా? ఇంకా ఆపేయండి, మీకు జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఇంకా అది ఎవరన్నా ఆపితే జరిగేదా కాదు, దేవుడితో పెట్టుకున్నారు, ఆయన చేసేది ఆయన దిగాడు రంగంలోకి. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాడు, మెల్లిగా ఆయన్ని సర్దుతా ఉన్నాడు. ఆ షేర్లు తగ్గుతున్నాయి, అవి తగ్గుతున్నాయి అంటే తగ్గుతాయి, మరి ఎవరు చేసుకున్న దానికి వాళ్లే పడాలి. అయిపోయిందా? మంచిది.